దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా గోడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురు వచ్చరా నా మనసే నీ మనకే తిరిగినది నీ మనసే నాకుమ్మని అడిగినది నేనే చెప్పాలా చెప్పాలా నేనే చెప్పాలా మీకు వచ్చినట్టేంటి చూస్తే moonwalker నీ లిప్పులో ఉంది కంపు కేక్ మాటలో ఉంది మిల్క్ షేక్ సోపులో ఉంది కొంత సాక్ నువ్వు హత్తుకున్న పూత రేక్ ముట్టుకుంటే కాడ నమ్మరాక్ మనసు నెల చేసి తన పాకు
ഭദ്രവടകം കൈനേകം തമ്പോരട്ടെ നല്ല ചെറുതെരുമ്പും ചെറുകാടി കടി തുടങ്ങി അങ്ങനെ കളിവാഴ ഭദ്രവടകം കൈനേകം തമ്പോരട്ടെ നല്ല ചെറുതെരുമ്പും ചെറുകാടി കടി തുടങ്ങി Heartbeat racing, what you feel when your feet hit the pavement. Keep on reaching, hold on to it. అడిగేస్తారు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి వాళ్ళ కాలంలో చార్మినార్ చాదర్ ఘాట్ అంతా నాదే వా సూపర్ ఏయ్ అదే సూపర్ శంభో శివ నవ్విగే గాడు దునియాలో లేడు యాడున్నా నాదే హవా ఏదైనా గాంధీ మెడల్ చాయ్ పత్తి पे सेटल తెగలేదంటే అగర్ సర్ पे फोड़ दूं బాటల్ ఇస్మాయిల్ మోకే రాయ్ బ్రదర్ కటౌట్ మో గరం ఫిగర్ అక్కడ మక్కడ ఏకి టక్కర్ ఇస్మాయిల్ శంకర్ దిగిందంటే ఖతం మటర్ మక్కలి రగదిసే మీటర్ ఖటక్ మటక్ చటర్ బటర్ ఇస్మాయిల్ శంకర్ నేను అవ్వలేదు మీరు అవ్వచ్చు అదే స్పీడ్ 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 అంటే ఎవరు స్పీడ్ కట్టారు అది వా స్లో అయిపోతున్నామయ్యా ఏ బొమ్మ నువ్వు అంటే గోల్కొండ బొమ్మ అంటే నేనేనా అదే ఇప్పుడు ముందుకు రండి కొంచెం ముందుకు రండి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు నేను ఎవరు అన్నాను మిమ్మల్ని go. చెప్పనా Mama, pinta
వావ్ సూపర్ దాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను కాను బాబా నేను దాన్ని కాదు బాబు పిల్లబాగానే నేను రాను బాబా నీ కోడలు మల్లెపూలు పెట్టి కత్తిలా ఉంది వారేవా ఏముంది అంటే 25 years అంటే ఆల్మోస్ట్ మా అందరికి 40+ లోకి వచ్చేసాం 43 సో ఐఎమ్ 41 43 వయసు అనేది ఎప్పుడు కూడా ఒక అనుభవం వయసు పెరిగే కొద్ది మనకి నాకు 2 ఒప్పే
ఆ వయసు పెరిగే కొద్ది అన్నీ మనకు పెరుగుతూ ఉంటాయి. ఆనందమైన అనుభవం అయినా అన్నీ ఐ మీన్ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, అంటే వయసు పెరుగుతూనే వస్తాయి. అవి వయసు పెరగకుండా అవేమీ రావు. సో తర్వాత తాతగా, అది ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతం మనం తండ్రిగా ఎంజాయ్ చేస్తాం అందరూ. సో ప్రతి పోస్ట్లోనూ మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కొడుకుగా అంటే సో ప్రతి పోస్ట్లోనూ మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అంటే కొడుకుగా అంటే మనకి బాధ్యతలు చాలా తక్కువ ఉంటాయి. ఆ వయసులో ఏంటంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఏం ఆలోచిస్తారు, సాధారణ కొడుకు వృద్ధిలోకి రావాలి, అట్ ద సేమ్ టైం మనం పరువు తీయకూడదు. సాధారణంగా అంటే అలా చిల్లరగా తిరగడం కానీ బ్యాటింగ్ కానీ ఉండకూడదని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. యాక్చువల్గా ఆ టైంలో మనం ఏంటంటే సాధారణంగా అంత ఆలోచించాం. అంటే మరీ ఎక్కువగా వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, తల్లిదండ్రుల మీద. వాళ్ళు చెప్తారు, మనం చదువుకోవాలి, మనం పెద్దగా సాధారణంగానే పట్టించుకోం. వాళ్ళు చెప్పిన దాంట్లో మనం సగం కూడా ఆచరించాం. అట్ ద సేమ్ టైం తర్వాత భర్తగా, సో భర్తగా అందరూ మధ్యలో ఎక్కువగా చెప్పకూడదు. నేను కూడా భర్తది కాబట్టి. సో అట్ ద సేమ్ టైం మన భర్తగాని భార్య భర్తల మధ్య కోఆపరేషన్ ఎగ్జాక్ట్గా ఉంటేనే పిల్లలు అనేవాళ్ళు సక్రమంగా పెరుగుతారని నేను అనుకుంటా. వాళ్ళ మధ్యన ఎంత కోఆపరేషన్ ఎంత బాగుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా అంత బాగుంటుంది. అలాగే మన తల్లిదండ్రులుగా చెప్పాల్సి వస్తే మన తల్లి అంటే మన సాధారణంగా ప్రతి తండ్రి ఏమనుకుంటాడంటే నేను పెరిగిన దానికన్నా సంతోషంగా పెంచాలని అనుకుంటాడు పిల్లల్ని. అట్ ద సేమ్ టైం బాధ్యత కూడా తెలియాలి వాళ్ళకి. ఐ మీన్ ఇప్పుడు మనం నిజంగా చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాం చాలా అందరం, కానీ ఆ కష్టం తెలియకుండా పెంచాలని అనుకుంటాం. అదైతే కరెక్ట్ కాదు. కష్టమో తెలియాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మనకున్న లైఫ్లో వాళ్ళని ఎంత ఫ్లెక్సిబిలిటీగా పెంచాలనుకున్నామో అంత ఫ్లెక్సిబిలిటీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మన తల్లిదండ్రులు ఎలా కష్టపడ్డారు, మనం ఎలా కష్టపడ్డాం, అవన్నీ పిల్లలకి సరదాగా భోజనం చేస్తున్నప్పుడు పనిగట్టికి స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి చెప్తా లేవు. సో సరదాగా జర్నీలో ఉన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు మన స్టోరీలు మనం ఎంత కష్టపడ్డాం, మనల్ని పెంచడానికి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు అని చెప్తూ ఉంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తారు. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ రోజుల్లో పెద్ద శత్రువు ఏదైనా ఉంటే తెలపం. అది మనకి ఎంత దగ్గర అయిపోయిందంటే మన దగ్గర ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోయేంత దగ్గర అయిపోయింది. సో ఖచ్చితంగా అంటే నేను ఒక పేరెంట్గా నేను ఒక సలహా ఇచ్చేది ఏంటంటే ఫోన్కి, సెల్ ఫోన్కి ఖచ్చితంగా దూరంగా ఉంటుంది పిల్లల్ని. ఇవ్వండి వాళ్ళకి, ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక 1 అవర్ ఇవ్వండి, అంతకు మించి వద్దు. టీవీ చూడండి, మా ఫోన్ కన్నా టీవీ బెటర్. ఒకప్పుడు టీవీ అనుకునే వాళ్ళం మనం, శత్రువు ఇప్పుడు దాన్ని మించి మనకి సెల్ ఫోన్ అంత శత్రువు అయిపోయింది. సో ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం వల్ల పిల్లలలో ఉన్న స్కిల్ నైపుణ్యం పోతుంది. డెడ్లీగా నైపుణ్యం అనేది రావట్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే ఓకే చదువు మీద చెప్తాం, వాళ్ళు ఏంటంటే కాసేపు చదువుకుంటే తెలపాలంటాం. సో ఖచ్చితంగా నేను అందరికీ చెప్పే సలహా, ఫోన్కి అయితే మనం దూరంగా ఉంటే మన పిల్లలు కూడా దూరంగా ఉంటారు. సో వాళ్ళకి చెప్పే ముందు మనం కొంచెం ఫోన్కి అయితే దూరంగా ఉందాం, వాళ్ళు కూడా కొంచెం ఆదరిస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు మా స్కూల్ డేస్ గురించి చెప్తాను, అందరికీ పిల్లలకైతే చెప్పే ఉంటారు. సో నేను కూడా కొన్ని రిమైండ్ చేస్తాను. మాకు యాక్చువల్గా ఈ 7th 6th నుంచి మొత్తం అంటే 2 సెట్లు ఉండేవి. ఆ 2 సెట్లు ఒక 2 క్లాసులు, వాళ్ళకి పంచాయతీ ఆఫీసు ఒక క్లాసు, గుడి దగ్గర ఒక క్లాసు, మారం గుడి ఒక క్లాసు. సో గుడి దగ్గర క్లాసు జరిగితే మాకు హ్యాపీ, స్కూల్ ఉండేది కాదు. సరే అక్కడ కొబ్బరి చెప్పులు అట్టిపళ్ళు తింటా ఉండేవాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ. సో పంచాయతీ ఆఫీస్ అంటే అక్కడ ఫంక్షన్ జరిగినా, ఐ మీన్ ఈవెంట్ మీటింగ్ జరిగినా, ఎలక్షన్ వచ్చినా మాకు హ్యాపీ. స్కూల్ ఉండదు కాబట్టి. చెట్లు అంటే గాలి వచ్చినా వర్షం వచ్చినా మేము అందరం కలిసి ఒకేసారి కూర్చునేవాళ్ళం 4-5 క్లాసులు. యాక్చువల్గా ఇప్పుడు మన కిరణ్ మాస్టర్, ధనలక్ష్మి మేడం గారు నిజంగా స్కూల్కి ఆది దంపతుల్లోనే ఉండేవాళ్ళు. 5 క్లాసులు వాళ్ళిద్దరూ మేనేజ్ చేయడం అంటే అలిసిపోవడం అయితే నేను ఎప్పుడు చూడాల. అంటే మా పిల్లల్ని సొంత పిల్లలు ఎవరు చూసేవాళ్ళు, అందుకని ఎక్కువగా ప్రేమగానే చూసేవాళ్ళు.
యారా పోరా అంటూ. సో ఒక క్లాస్కి వెళ్తే ఇంకో క్లాస్లో అలరే, అక్కడ అలా చేస్తుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ ఉన్న క్లాస్లో అలరే. అలా ఉండేది మాకు అప్పుడు. యాక్చువల్గా మా ఇంట్లో పేరెంట్స్ కూడా అంత కేర్ తీసుకునే వాళ్ళు కాదు మమ్మల్ని చదువుకోమని. ఈవెన్ 10th క్లాస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునే వాళ్ళం, అక్కడే పడుకునే వాళ్ళం, మేడం గారు వెళ్ళి ఇచ్చేవారు. సో ఇలా మీరు ఎవరు అంటే ఇప్పుడైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నాకు తెలిసి అలా జరిగిన విషయం. మాకు మా పేరెంట్స్ అలాగో వాళ్ళిద్దరు కూడా మాకు అలాగే ఆది దంపతులు. అలాంటి మా లక్ష్మీ మేడం గారు మా పిల్లలకి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మేడం గారు దయచేసి మీ అమూల్యమైన సూచనలు. ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు అమ్మాయి ఉన్నారా అయిపోయారా? ఇప్పుడు దాకా చేయించారా? అయిపోయిందా? మరి అదేమన్నా మన అబ్బాయి చేత చేయించలేడు డ్యాన్స్? అదేంటి మా ఊరికి అమ్మాయి చక్కగా అలా చేస్తారు. ఫోన్లో అమ్మాయి రాబోతే మీరు అందరూ బాగా ఎక్స్ప్రెస్ చేసేయండి ఒకసారి. నా కోసం కాదు, మీ ఆవిడని చూసి ఆనందిస్తారు అందుకు. కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏదైనా స్టేజ్ అంతమంది పడితే అంతమంది కపుల్స్ వచ్చి చేసేయండి, మిగతా వాళ్ళు మీ పిల్లలు మిగతా వాళ్ళు చూసి ఆనందిస్తారు, ఏదైనా మంచి డ్యాన్స్ చూస్తారు, అంతే కదా. ఈ ఈవెంట్ అంతా కూడా మీరందరూ ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. అవునా? చెప్పండి, అందరూ బాగా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేశారా? బాగుందా ఇవాళ కార్యక్రమం? పిల్లలు బాగుందా? బాగుంటే ఒకసారి గట్టిగా అరవండి. వెరీ గుడ్, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అవునా? ఎస్. ఇప్పుడు మరి ఇప్పుడు దాకా మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు. మళ్ళీ నేను వచ్చేమో అవి ఇవి ఎలా ఉండండి అలా ఉండండి అని చెప్తే మళ్ళీ నేను మూడంతా పాడైపోద్దామో అని కొంచెం భయం వేస్తుంది. చెప్పనా? సరే, మరి ముందుగా మా పిల్లలు మనవాళ్ళు పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు? మీరు బాగా ఎంజాయ్ చేశారా? మీరందరూ చక్కగా మీ నాన్నలు మీ అమ్మలు ఏదో అరకొర వసతులు ఉన్న స్కూల్లో చదివినా వాళ్ళు కష్టపడి పైకి వచ్చి స్థిరపడి మిమ్మల్ని మంచి మంచి స్కూల్స్లో చక్కగా జాయిన్ చేసి చదివిస్తున్నారు. అవునా? ఎప్పుడైనా వాళ్ళ స్కూల్ గురించి వాళ్ళ స్కూల్ డేస్ గురించి మీరు చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? నో రెస్పాన్స్. వెంటనే వాళ్ళు చెప్పారా? మరి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకేమీ లోటు లేకుండా చూస్తున్నారు. అవునా? కాబట్టి మీరు ఏం చేయాలి? దానికి తగిన ప్రతిఫలాన్ని చూపించాలా అక్కర్లేదా? అంటే ఏం చేయాలి? చక్కగా చదువుకోవాలి. చదువు అంటే పుస్తకాలు చదివి పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవడం ఒకటే కాదు. జాగ్రత్తగా వినండి. చదువుకోవడం అంటే సిలబస్ ప్రకారం పాఠాలు చదివేసి ఎగ్జామ్స్ రాసేసి మార్కులు తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్, 10th ర్యాంకు అని చెప్పి అవి చూపించి ముగిసిపోవడం కాదు. వాటితో పాటు ఏమి నేర్చుకోవాలి? వెరీ గుడ్, డిసిప్లిన్, వాల్యూస్ ఉంటాయి కొన్ని. ఆ వాల్యూస్ అన్నీ నేర్చుకోవాలి. క్రమశిక్షణ, పెద్దల్ని గౌరవించడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, ఆ తోటి వాళ్ళకి సహాయం చేయడం, అందరిలోనూ మంచిగా చూడాలి, చెడ్డలు వెతకూడదు. అర్థమైందా? అందరితోనూ స్నేహంగా ఉండాలి. ఎవరి మీద కూడా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా మంచి గుణాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఆ మంచి క్వాలిటీస్ని గుర్తించి వాళ్ళని అభినందించి ప్రోత్సహించాలి. వింటున్నారా? సరే, మళ్ళీ ఇంకో మాట అడుగుతాను. మీరందరికీ మీ అమ్మని పుట్టినరోజే చేస్తారా? పుట్టినరోజు నాడు ఏం చేస్తారో చెప్పండి. నువ్వురా, నీ పేరేంటి? దా ఇంట్లో మీకు పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తారు కదా, నీ పేరేంటి? ఆరాధ్య. మీ అమ్మ పేరు? లక్ష్మి. నాన్న పేరు? వాసు.
బాస్. కేక్ కట్ చేసుకుని అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. చేసి కేక్స్ డెకరేషన్ అన్ని శ్రద్ధ చేసుకుని మమ్మీకి హ్యాపీ బర్త్డే చేస్తాను. గుడికి వెళ్తాము. అక్కడ దండం పెట్టుకుని కాసేపు ఉండి ఇంటికి వచ్చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం. నానమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్. అమ్మ నాన్నతో పాటు బాబాయి. పిల్లలందరూ వినండి, పిల్లలందరూ వినండి. మీరందరూ ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు చెప్పండి? అమ్మా నాన్న ద్వారానే కదా వచ్చారు. కాబట్టి మీకు మొట్టమొదటి పూజనీయులు ఎవరు? తల్లిదండ్రులు. మీరు అమ్మా నాన్నకి ఎప్పుడైనా పాదాభివందనం చేస్తారా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాన్నకి తాతకి వెరీ గుడ్. అదే నేను అన్నాను. ఈ అమ్మాయికి మరి అందరూ ఎలా చేస్తున్నారు చెప్తారు కానీ అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి. ఈ పాప పుట్టినరోజు నాడు ఉదయాన్నే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి దేవాలయానికి వెళ్ళి వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దలందరికీ పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటుంది. తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల కన్నా తల్లిదండ్రులు ఇంకా ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళందరికీ పాదాభివందనం చేసి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవాలి. తెలిసిందా? అలా తీసుకుంటే వాళ్ళ ఆశీస్సులు మీకు శ్రీరామ రక్షగా ఉంటాయి. మీకు మంచి స్థాయికి ఎదగడానికి, ప్రయోజకులు అవ్వడానికి వాళ్ళ ఆశీస్సులు తోడ్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చిన్నపుచ్చే విధంగా మాట్లాడకూడదు పిల్లలు. అది వాళ్ళకి తల్లిదండ్రులే నేర్పించాలి. అర్థమైనా? వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. వెళ్ళిపోతాం. అదే నేను చెప్పదలుచుకోవడం ఏమీ లేదు. మనం మన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం. కేక్ కట్ చేయడం అనేది అది మనం ఫారిన్ కల్చర్ నేర్చుకున్నాం. మనం తప్పు కాదు, అందరూ చేస్తున్నారు. అది తప్పేమో నేను అంటలేదు. దాంతోపాటు మన సాంప్రదాయం ప్రకారం పిల్లలకి మన పద్ధతులు కూడా నేర్పించాలి. పెద్దలకి ఆశీస్సులు తీసుకోవడం, దేవాలయ సందర్శనం చేసుకోవడం, ఎక్కడైనా పెద్దలు కనిపించినప్పుడు వాళ్ళ మనకి అంతకుముందు పరిచయం లేకపోయినా సరే వాళ్ళ పట్ల మనం గౌరవాన్ని చూపించాలి. సరే, మరి పిల్లలు ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు కదా, రోజు ఇలా చేస్తే బాగుంటుంది మీకు చెప్పండి. ఎప్పుడైనా ఇలా అకేషనల్గా ఎంజాయ్ చేయాలి. రోజు మన రోజువారీ కార్యక్రమాలు మీద శ్రద్ధ పెట్టాలి. అంటే చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్ చేయడం, ఇంకా మీకు ఏమైనా హాబీస్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసుకోవడం, అవన్నీ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కళ అంటే ఆర్ట్లో కొంతైనా ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. కొంతమందికి పాడడం అంటే సింగింగ్ ఇష్టం, వాళ్ళకి సంగీతం నేర్పించవచ్చు. కొంతమందికి డ్యాన్స్, కొంతమందికి ఆర్ట్, డ్రాయింగ్, కొంతమందికి ప్లేయింగ్, ఆటలు అంటే ఇష్టం. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా పిల్లలు ఏదైనా ఆటలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే డిస్కరేజ్ చేస్తారు. ఎందుకు ఆటలు ఏమొస్తే దానివల్ల ప్రయోజనం ఉంది, నువ్వు చదువుకుంటే మంచి ర్యాంక్ వస్తే, మంచి ఉద్యోగం వస్తే, మంచి డబ్బులు సంపాదించవచ్చు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అలా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. కానీ అది చాలా తప్పు. ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ నేను చెప్పవలసిన కొన్ని విషయాలు ఇందాక మా శాఖ చెప్పేశాడు. ఏంటది? కొన్ని విషయాలు నిజమే నేను చెప్పాలనుకున్నవి శాఖ చెప్పాడు. మరి నేను చెప్పవలసింది అందరికీ కూడా, పిల్లలకి పెద్దలకి అందరికీ చెప్పవలసింది ఏంటంటే, మనకి సెల్ ఫోన్ ఒక నెగిటివ్ పాయింట్ కింద స్కూల్లో ఉపాధ్యాయులు చూడగలరు. చూసి ఆ దిశగా మనం ప్రోత్సహించాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయి, వాడు చదువు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు చదువు 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 అందరూ చదివేసి సాఫ్ట్వేర్ అయిపోయి వాడు సంపాదించేస్తున్నారు, చదువు 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 అని చదువుకు వస్తారు. వాడికేమో చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ స్కూల్లో ఫుట్బాల్ బ్రహ్మాండంగా ఆడేవాడంట, స్కూల్ స్థాయిలో. అయితే కాంపిటీషన్స్ అవి జరుగుతాయి కదా, లోకల్గా జోనల్ స్థాయి, అది దానికి వెళ్తుంటే ఇంట్లో తల్లిదండ్రులు ఆటలు నీకు కూడెడతాయా, లేదంటే ఆటలలో ఏమైనా స్కూల్కి వెళ్ళు అందిస్తారు.
వాళ్ళలో బోల్డ్ స్కిల్ ఉందండి, చాలా బాగా ఆడతాడండి ఫుట్బాల్, పంపించండి, మంచి టీం గెలుస్తుందండి, అదేంటి ఇదండి అడిగితే పంపలేదు. ఈ రోజు వాడు అటు ప్లేయరు అవ్వలేదు, ఇటు ఎవరు చదివాడు అక్కడ చదువు, దేనికి ఎందులో కాంపిటీషన్కి నిలవలేడు. కాబట్టి ఆ రోజు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి చెప్పిన మాట విని వాడిని అందులోకి పంపిస్తే కనీసం స్పోర్ట్ కోటాలో అయినా ఏదో ఒకటి వచ్చింది కదా. కాబట్టి పిల్లల యొక్క ఆసక్తిని గమనించండి. నిజంగా వాళ్ళు అంత శ్రద్ధ, ఆసక్తి, అంత పట్టుదల ఉందని మీరు గమనిస్తే ఆ దిశగా ప్రోత్సహించాలి. ఎవరైనా సరే ఆడపిల్లైనా మనుషులైనా అని. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇంకా నేను ఏదో వాళ్ళు చెప్పాలనుకున్నాను, గుర్తు రావట్లే అమ్మా. అలా బాగా చెప్పుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం ఓకే కావాలి, అక్కడ లేకుండా మీ అందరూ చదువుకున్నాం, మీ వాళ్ళు కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నారు, మీ పేరెంట్స్ కూడా. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కదా, అందుకని చదువుకోండి తప్పలేదు, కానీ మన మాతృభాష అయిన తెలుగుని మాత్రం వదిలిపెట్టకండి. అర్థమైందా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మాతృభాష అమ్మ లాంటిది, మాతృభాష అమ్మ లాంటిది. ఎవరమ్మైనా ఎవరికైనా వాళ్ళ అమ్మ అంటే ఇష్టమా కదా చెప్పండి. అమ్మను ప్రేమించరా చెప్పండి, చెప్తారా? అయ్యో మీ పక్కింట్లో ఆంటీ మీ అమ్మకంటే అందంగా ఉందనుకో, పక్కింట్లో ఆంటీ మీ అమ్మకన్నా అందంగా ఉందనుకో, అబ్బే నాకు ఈ అమ్మతో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను అంటారా మీరు? ఎలా ఉన్నా అమ్మ అందంగానే కనబడుతుంది మనకి, మన అమ్మ మనకి అందంగానే కనబడుతుంది కదా. అదే అమ్మ చేసినట్టు అమ్మ అందంగా ఉన్నా లేకపోయినా, అమ్మ చదువుకున్నా చదువుకోకపోయినా, అమ్మకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినా రాకపోయినా, ఏం వచ్చినా రాకపోయినా, పిల్లలు మాత్రం చాలా ప్రేమగా, ఆప్యాయంగా, పద్ధతిగా చూసుకుంటారు లేదా? అలాగే మన మన మాతృభాష తెలుగు కూడా అమ్మ లాంటిది, అది ఉండాలి మనకి. అది తెలుసుకుంటే మీకు చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు మీకేం తెలియదు, అంతకు అయ్యాక అప్పుడు తెలుస్తుంది, అయ్యో చిన్నప్పుడు తెలుగు భాష చదువుకోలేదు, తెలుగు భాషలో ఇంత గొప్పదనం ఉందా అని పెద్దగా తెలుస్తుంది. అంతేందుకు నాకే అయ్యో నేను శుభ్రంగా ఎంఏ తెలుగు చేయాల్సింది అనుకుంటారు ఎప్పుడైనా. చాలా గొప్ప గొప్ప విశేషాలు, గొప్ప గొప్ప చమత్కారాలు ఉంటాయి మన తెలుగు భాషలో, అవి మనకేం తెలియదు. కాబట్టి తెలుగులో నేర్చుకోండి అమ్మ, తెలుగు పుస్తకాలు, తెలుగు పుస్తకాలు కొనివ్వండి పిల్లలకి. తెలుగు ఈసారి మీరు ఇలాంటి ఈవెంట్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఒక నెల రోజులు 2 నెలల ముందు అనౌన్స్ చేయండి పిల్లలందరికీ. అంటే మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, అయిపోయినా పర్లేదు, మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, ఇంకో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మళ్ళీ పెట్టుకుంటారు కదా, ఇంతగా మామూలుగా కలుస్తాక. అప్పుడు మీరు అందరూ పిల్లలకి ఈవెంట్ పెట్టండి. ఏంటంటే తెలుగులో ఒక పద్యం లేదా ఎవరు ఎక్కువ పద్యాలు చెప్తారు, లేకపోతే తెలుగులో ఎవరు సామెతలు చెప్తారు, లేకపోతే తెలుగులో ఏదైనా ఒక మంచి కథ, ఇలాంటివి ఏమైనా కాంపిటీషన్స్ పెట్టండి. నా పిల్లలకి అప్పుడు గెలిచిన నేను ఇస్తాను ప్రైజులు, ఓకేనా? ఏంటి ఆల్రెడీ ఆచరిస్తున్నారు. మనం ఈ సమాజంలో మనం ఈ సమాజంలో పెరుగుతుంటాము. మన ఇంట్లో తల్లిదండ్రులతో పాటు మనకి సమాజం కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అర్థమైనా? సమాజంలో మనం ఎన్నో రకాల సమాజం కూడా మనం ఎంతో పొందుతున్నాం. మీరు స్కూల్లో చదువుకుంటున్నారు అంటే సమాజం నుంచి పొందుతున్నట్టే కదా. అలాగే అన్నమాట, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. అందుకని ప్రతి వ్యక్తికి ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే మనం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం కూడా మన వంతు ఏదైనా చెయ్యాలి సమాధానం చేయడం అంటే ఏంటి? మన చుట్టూ ఉండే వాళ్ళకి చేయడం. అది ఆల్రెడీ మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మన సేవా సంస్థ అని ఒక సంస్థని స్థాపించి వాళ్ళు 10 ఏళ్ళకి పూర్వం ఇంకా వాళ్ళు పూర్తిగా ఆర్థికంగా స్థిరపడకుండానే వాళ్ళకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నారు, దాంట్లో ఫండ్స్ కలెక్ట్ చేసుకున్నారు, చక్కగా మరి విద్యార్థులు ప్రోత్సహించడానికి బహుమతులు ఇస్తున్నారు, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళు తిరిగి సమాజానికి చేస్తున్నారు. బడిలో పిల్లలకి చదువు చెప్పడానికి ఎవరూ లేకపోతే వాళ్ళ విలువైన సమయాన్ని కొంత వెచ్చించి స్కూల్కి వచ్చి పిల్లలకి వేరు సబ్జెక్టులు చెప్తారు. అది కూడా సేవే. అర్థమైనా? అది అంటే కాదు, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ముందు ఉండాలి. మనకున్న దాంట్లో ఎంతో కొంత పక్క వాళ్ళకి ఇవ్వాలి.
అదే ఒక సినిమాలో చెప్పాడు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరచకము లేనే లేదని. ఇప్పుడు ఎందులోనే నేను చెప్తే అందులో ఉంటుంది. ఇది ఒక ఎగ్జామ్ చెప్తాను. మాకు అంతవేలో గురుగారు ఉన్నారు, ఆయన చెప్పారు ఒకసారి. ఇప్పుడు యామిని కృష్ణమూర్తి ఎవరు భరతనాట్యం, యామిని కృష్ణమూర్తి అనుకున్న భరతనాట్యకర్త ఆవిడ చాలా ప్రదర్శించింది, మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది. పొంది మా గురుగారి దగ్గరికి వచ్చి అన్నమాట, గురువుగారు ఏదో అండి, ఏదో అసంతృప్తి అండి నాకు, ఏంటి నాకు ఎంత సంపాదించాను, డబ్బులు సంపాదించాను, ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, నాకు ఏమీ ఇది అవ్వట్లేదండి, నాకు అసలు ఏదో వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పేదలకి భోజనం పెట్టమన్నాడు. కానీ నేను వస్తాను ఇంటికి, నాకు భోజనం పెట్టాను, నేను తృప్తిగా భోజనం పెట్టాను. ఆయన తృప్తిగా భోజనం చేస్తే ఎవరు తృప్తిగా ఇలాగ నువ్వు అన్నార్థులకి లేని వాళ్ళకి నీ స్వయంగా నీ స్వహస్తాలతో భోజనం వదిలించు, నీకు తృప్తి కలదు. అలాగే మనకు కూడా అంతే. ఆపదలో ఉన్న వాళ్ళకి ఏదో సాయం చేసామనుకో, అది అనుభవిస్తారో తెలుస్తుంది. ఏదో ఒక తెలియని తృప్తి, ఆ తృప్తి మనకి సంతృప్తినిస్తుంది. వాళ్ళ మనసుల్లో వాళ్ళు పొందిన ఆనందం మనకి ఆశిస్తారు. కాబట్టి పిల్లలకి అది కూడా చేస్తారు. పిల్లలకి అది కూడా మీరు అందరూ మనకు ఉన్న దాంట్లో మన పక్కవాడికి పెట్టాలి, తోటవాడికి పెట్టాలి. వాళ్ళని అలా కూర్చోబెట్టి మొత్తం అంతా నేనే తినేద్దాం అనుకోకుండా, నువ్వు తినే టైంలో నీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ కొంచెం పెట్టాలి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే మంచి పౌరులుగా ఎదుగుతారు. మీరు దేశానికి ఇచ్చే సంపద అదే. నేటి బాలలో రేపటి పౌరులు, పిల్లలే మన దేశ సంపద. మీరు చక్కగా క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి విలువలు, వినయము, విధేయత, తర్వాత గౌరవం, ఎదుటివాళ్ళని గౌరవించడం, ప్రశాంతంగా ఉండడం, ప్రశాంతతను కోరుకోవడం, అవన్నీ అలవాటు చేసుకుని ఆ లక్షణాలతో మీరు పెరిగితే మన దేశానికి గొప్ప సంపద కలిగినట్టే లెక్క. అందుకే అసలు మీకు తెలుసో లేదో, వివాహ వ్యవస్థ అనేది అందుకే ఏర్పడింది. తల్లిదండ్రులు మీకు జన్మనిస్తే మీరు మళ్ళీ పితృలకి జన్మనిచ్చి పితృలోని తీర్చుకోవాలట. ఎవరిని తయారు చేయాలి, వాడిని సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారు చేసి సమాజానికి అందేవాళ్ళు. ఆ విధంగా మనం పితృలను తీర్చుకుందాం అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇంకా చివరిగా ఒక మాట, ఇందాక మన శాఖ చెప్పేశాడు, ఆయన మళ్ళీ చెప్పుకున్నాడు. గురువులుగానే కాకుండా అమ్మా నాన్నగారు కూడా ఇక్కడ వాళ్ళు చెప్పవలసిన బాధ్యతలు గురువుగాను అలాగే అమ్మా నాన్నగారు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి మనం ఏ యూట్యూబ్లో ఎదుర్కొన్నా దొరకవు. ఇక్కడ మనసు పెట్టి వింటే మనతో పాటుగా మన పిల్లలు కూడా వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళు చక్కగా వివరించారు. అవన్నీ కూడా మనం వింటే ఆచరిస్తే మనంత తోపైకి ఎవరు ఉండరు. కానీ దాన్ని అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా టీచర్స్ మన గురువులు మాట్లాడటం కానివ్వండి, వాళ్ళని సత్కరించడం కానివ్వండి, అలాగే మీల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడ ఏ లోటు రాకుండా అన్నీ కూడా ఒక ఇంట్లో మ్యారేజ్ జరిగితే ఎలాగా మన వాళ్ళందరూ ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో అదేవిధంగా చేసి మన మిత్రులు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు చేశారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సేవ చేసుకుంటాను. థ్యాంక్ యూ. చేస్తున్నామని కాదు, మీ అందరూ సహకారం తోడ్పాటు నాకు బాగా ఎంకరేజ్ ఉంటుంది కాబట్టి ఈ తోడ్పాటు వల్లే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. అది మీ అందరికీ తెలుస్తుంది, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా అవకాశం ఉండి చేయగలిగింది ఏదైనా ఉంటే కనుక మన ఫ్రెండ్స్లో ఎవరికైనా మీరు కాంటాక్ట్లోకి వస్తే మేము ఎవ్రీ సెకండ్ సాటర్డే కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం. 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అలా. అది వచ్చేసి మన క్లాస్లో అదే మన బ్యాచ్లో ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి ఏదో హెల్ప్ కింద చేయడానికి అవకాశం ఉంటుందని ఒక అమౌంట్ పక్కన పెడుతున్నాం అనమాట. అలాగే మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏదైనా అవకాశం ఉండి చేసి బలం అయితే కనుక చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది మన సేవ. అదే మనకేంటంటే మన గ్రూప్కి సంబంధించి ఒక 40-50 మంది అయితే కంటిన్యూగా ఎవ్రీ సెకండ్ సాటర్డే 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ ఇస్తున్నారు సార్ మాకు.
అకౌంట్ ఒకటి ఓపెన్ చేసామండి, అది దాంట్లోకి డిపాజిట్ చేస్తున్నాం అన్నమాట. దాని ఫండింగ్ కూడా ఉంది. మా క్లాస్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కనుక ఒక 5,000 10,000 మేము హెల్ప్ చేస్తున్నాం అనమాట అండి. ఆ ఫండింగ్ రీచ్ చేసుకోవడం కోసం మేడం మీరు ఇప్పుడు 10,000 మాకు ఇచ్చారనమాట. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఇది కూడా నా సవరణ నా సూచన ఏంటంటే ఎవరైతే సహాయం చేసుకోండి, అది అప్పుగా మాత్రమే ఇవ్వాలి. ఉచితం అంటే అందరూ తయారవుతారు. ఆ అప్పు కూడా 2 కండిషన్లో, చదువుకు కానీ వివాహానికి కానీ అనారోగ్యానికి కానీ 3 కండిషన్లు. అంతే తప్ప నేను రైతులు వేస్తున్నాను 50,000 ఇక్కడ చెరువు మూర్తం చేస్తున్నాను 1,00,000 రూపాయలు ఇవ్వకండి. చదువుకి ఇవ్వండి, ఆడపిల్ల పెళ్ళిళ్ళకి ఇవ్వండి, అనారోగ్యానికి ఇవ్వండి అప్పుగా. ఎప్పటికి ఇచ్చినా అసలు తీసుకోవడానికి వడ్డీ వద్దు. అది కండిషన్. పొరపాటు చెప్తాను. ఇప్పుడు కూడా అవసరమైతే సాయం చేస్తాను. చదువుకు వివాహాలకు అనారోగ్యం ఎంత సాయం చేస్తాను. ఎప్పటికి ఇచ్చినా అసలు ఏమంట వడ్డీ వద్దంట. చూడడం వేరే విషయం. ఊరికే బట్టి ఇవ్వడం. అకౌంట్ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో ఉంది, లేదా మన రంగనాయకులు కోడి శ్రీనివాస్ వీళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ నెంబర్కి పంపించినా పర్వాలేదు. దాన్ని ఫండింగ్ రైజ్ చేసి ఎవరికైనా ఒక ఆఫర్ వచ్చినప్పుడు సార్ చెప్పినట్టుగా ఆరోగ్యంగా కానీ లేకపోతే ఆ పిల్లల వివాహానికి కానీ చదువుకు కానీ అవసరం వచ్చినప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి అనేది ఏంటంటే మళ్ళీ ఇంకొకరికి సహాయం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అది ఎప్పటికీ ఇవ్వడం అనేది మీ పరిస్థితిని బట్టి మీరు కూడా మరొకరికి సహాయం చేసినట్టు అవుతుంది. అది మీకు తిరిగి ఇవ్వడం అనేది ఆ ఉద్దేశంతో సార్ చెప్పారు. కాబట్టి అది కూడా అందరూ గమనించి గుర్తించుకోండి. ప్రతి నెల 2వ శనివారం గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ చూస్తే తెలుస్తుంది. మనం ఈ మన సేవ సంస్థ స్టార్ట్ చేసి కూడా కరెక్ట్గా ఈ సంవత్సరానికి 10 years కంప్లీట్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. మేము వచ్చేసి మళ్ళీ ఆగస్టు 15కి వచ్చేసి స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన, సెకండ్, థర్డ్ వచ్చిన ప్రైజ్లు కూడా ఇస్తున్నాం మేము. అది మనీ ప్రైజ్, బుక్స్ ఇవి కూడా ఇస్తున్నాం అన్నమాట. తండ్రా లాస్ట్ ఫోటో ఇది. మళ్ళీ కష్టం, ఇంకా ఒక 25 years అంటే కష్టం. మళ్ళీ 50కి ఏంటంటే మళ్ళీ ఫోటో దొరకాలంటే కష్టం. తాతలో ముత్తాతలో అందరూ అయిపోతారు. ఓకే, ఫ్లూట్ వాయిస్తాను. ఇది మా పాప కూచిపూడి నేర్చుకుంటుంది. 7 years పాప, సెకండ్ క్లాస్ అయింది, 3rd class వెళ్తుంది. కూచిపూడి నేర్చుకుంటుంది. సో మా పాప చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మా మిస్సెస్ ప్రోత్సాహంతో నేర్చుకుంటున్నాను అనమాట. జస్ట్ చిన్న
థ్యాంక్ యూ. ఒకసారి కబలు కొట్టండి. పోతే మాట్లాడాలని చాలా మంది అనుకుంటారు కానీ పైకి రావడానికి సిగ్గుపడుతున్నారు. నేనే సిగ్గు లేకపోతే మాట్లాడుకుంటారండి. ఓకే, మన తదుపరి ఇంకా ఫ్రేమ్స్ గిఫ్ట్లు ఇద్దామని ఉంది. ఇంకా ఒకసారి మరొకసారి చెప్తున్నాను, ఎవరైనా మాట్లాడాలని మనసులో ఉంటే కొంత తొందరగా వచ్చి మాట్లాడితే కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. లేడీస్ ఎవరైనా మాట్లాడాలి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాట్లాడవచ్చు వచ్చి. ఓకే ఓకే, దానంగా చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ రండి. ఇష్ట కాదు, ఇంకా ఉండండి. అక్కడ మేడం గారు చెప్పిన విషయం అన్నది కానీ మన బ్యాచ్ కాకుండా అంతా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలి. ఎవరైనా రావచ్చు. ఇది మనమంతా ఒకటే ఫ్యామిలీ అనుకుని ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకున్నాం. దీనికి సిగ్గు మనం అలాంటి ఏమి పెట్టుకోకూడదు. అందరం మనమే, మన ఇంట్లో మనమే మాట్లాడుకున్నాం, అలాగే మాట్లాడండి ఇక్కడ ఈ కార్యక్రమం గురించి. మళ్ళీ ఇంకో 10 years తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇప్పుడు బయట ఓపెన్గా ఉంటాను కదా, మళ్ళీ అందరం కలిసి రావడానికి ఆలోచించుకునేది. రావాలి, అదే ఎవరు రాలేదు. వచ్చే వాళ్ళు ఉన్నారు, అలాగే ఇప్పుడు రా ముందు. నీ ఫ్యామిలీతో మాట్లాడదు వెళ్ళిపోతాయండి ఇప్పుడు. మరే ఉంటారు కదా, ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చామంటే వెళ్ళిపోమని అంటాం కదా. వెళ్ళిపోమంటే అందరినే అది చెప్తున్నాను. వెంకటదక్ష మణి బాబు, అందరూ మణి అనే పిలుస్తున్నారు. చిన్నప్పుడు అది బాగా అలవాటు అన్నది మణి అంటారు, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు మణి బాబు అని కానీ అలాంటి పిలుస్తారు. నేను అందరూ చాలా మ్యాక్సిమం హై స్కూల్ అంటే 6th నుంచి 10th వరకు మా టీచర్స్తో అనుభవాలు ఉంటాయి. నాకైతే మేడం గారు మాస్టర్తో చిన్నప్పటి నుంచి అనుభవాలు ఉన్నాయి. నేను ఆ చదువుకున్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర చదువుకున్నాను. వాళ్ళ నుంచి 10th వరకు కూడా వీళ్ళ దగ్గర చదువుకున్నాను. అది ఎలాగంటే చాలా విషయాలు చెప్పుకోవాలి కానీ కొంచెం చెప్పలేము. సాధారణంగా పుస్తకం మీద అది చిరిగిపోతే మాకు ఇది చిరిగిపోయింది, అలా ఉండేది. ఇంకా 10th అయిపోయిన తర్వాత చదువుకుందాం అనుకున్నా. నాకు కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల మా నాన్నగారి పరిస్థితిలో చదువుకోలేకపోయాను. తర్వాత కొన్ని సంవత్సరాలు గోనె సంచుల వ్యాపారం చేశాను. అది అయిపోయిన తర్వాత మన ఫోటోగ్రఫీ రంగంలో దిగి ఫోటోగ్రఫీ చేసుకుంటూ కొన్ని మా నాన్నగారు చదువుకున్న ఈ ఊరి నుంచి భీమవరం వెళ్ళిపోయింది. భీమవరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాగానే కొంచెం ఫోటోగ్రఫీలో ఈవెంట్ చేసుకుంటే ప్రోగ్రామ్స్ అవి తీసుకుని బాగానే ఉంది, హ్యాపీగానే లీడ్ చేస్తున్నాను. సెటిల్ అవ్వడం అనేది దాని గురించి ఇందాక మేడం గారు అన్నారు. అందరూ ఒకే రకంగా సెటిల్ అవ్వాలంటే సెటిల్ అవ్వడం అనేది ముందున్న దానికంటే కొంచెం బెటర్గా ఉన్నామంటే సెటిల్ అయినట్టే. అది నా ఉద్దేశం ప్రకారం. నేను అది కూడా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న తూర్పులో ఉన్న టైంలో ఒక 1000 రూపాయలు నాకు అప్పు కావాలంటే కూడా కొంచెం కష్టమైపోయే పరిస్థితులు ఉండేవాడిని. ఈరోజు నేను నెలకి 60,000 నా ఫోటోగ్రఫీ మీద సంపాదించుకున్నాను. ఈరోజు నాకు నేను ఒక చదువుకోకపోయినా నేను కూడా ఒక రకంగా గురువు స్థానంలో ఉన్నాను. ఎందుకంటే నా దగ్గర ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. నా దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకున్న 2 స్టూడెంట్స్ వచ్చారు. నేను ఒక గురువు స్థానంలోకి వచ్చాను. అది చదువు రకం కాకుండా ఫోటోగ్రఫీ రకంగా వచ్చాను. అందువల్ల గురువుల యొక్క బాధ్యత ఏంటని నాకు తెలుసు. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు డెవలప్ అవుతే మేము ఎంత డెవలప్ అయితే అలాంటి ఆనందపడుతున్నారు. అదే రకంగా నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కెమెరా కొనుక్కొని వాళ్ళ సీట్లో నేను అదే ఫీలింగ్తో నేనే కెమెరాలు కొనిపెట్టాను అందరికి కూడా. అంటే వాళ్ళ డబ్బులైనా సరే నేను దగ్గర నుండి కొనిపెట్టి వాళ్ళ ముందు నడిపించేలా నేను తీసుకున్నాను. ఇంకా నాకు మా ఫ్యామిలీ, నాకు 2 పిల్లలు అమ్మాయి, 2 పిల్లలు అమ్మాయిలు. మా మిస్సెస్ 2017లో మ్యారేజ్ అయింది. అంటే కొంతమంది చెప్పాను, అందరికీ చెప్పలేకపోయాను. కానీ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మ్యారేజ్ అయ్యేలాగా కూడా చాలా హ్యాపీగానే ఉంది. ఇబ్బంది మాకు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా మేడం గారు చెప్పినట్టు ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలనేది. నాకు బయట ఎన్ని టెన్షన్ ఉన్నా ఇంటి దగ్గర రానివ్వను. నా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, షాప్ దగ్గర ఉన్న టెన్షన్స్ కానీ, ప్రోగ్రామ్స్ జరిగేవి కూడా షాప్ వరకే. ఇంటికి వచ్చానంటే ఇంకా షాప్ విషయాల గురించి మాట్లాడటం కానీ, ఫోన్ మాట్లాడటం కానీ, బిజినెస్ సంబంధించిన ఫోన్ ఏది కూడా ఇంటి దగ్గర అటెండ్ చేయండి. నేను ఇంటికి వచ్చాను, ఫోన్ పక్కన పెట్టేసి పిల్లలతో ఆడుకోవడం, ఫోన్ చేసి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ పిల్లలు స్కూల్ కట్టి తిప్పడం, మళ్ళీ షాప్కి వెళ్తాం. ఇదే నా పని. షాప్ దగ్గర మాత్రమే నాకు బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుంటాను. ఇంటికి వస్తే హెల్త్ బస్సులో ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చే టైం, ఆ కొద్ది టైం మన పిల్లలతో ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు మనం ఇచ్చేది ఈవినింగ్ టైం. ఆ టైం కూడా మనం బయట టెన్షన్ ఇంటి దగ్గర రానివ్వకూడదనే ఉద్దేశంలో నేను ఏం లేకుండానే నేను మేనేజ్ చేసుకుంటున్నాను. మా పెద్ద పాప 1st క్లాస్ చదువుతుంది. చిన్న పాప ఇప్పుడే మొన్న LKGలో జాయిన్ చేసాం. పిల్లలు కూడా చాలా ఈ రోజుకి కూడా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మా అమ్మగారికి గుడ్ నైట్ చెప్తుందే పడుకోరు. మా పిల్లలిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం కేరింగ్ అని మా ఇంట్లో అందరూ చూసుకుంటున్నారు. ఇంకా ఈ ఫంక్షన్ గురించి చెప్పుకోవాలంటే
ఒక 2 months క్రితం అనుకుంటా మన వాళ్ళు ఇలాగ గెట్ టుగెదర్ పెడదాం అనుకున్నానంటే నేను ఎప్పుడైనా చెప్దాం అనుకున్నాను, మీరు పెట్టారు అన్నాను. అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఒకసారి కలిస్తే బాగుంటుందని, కానీ ఎవరికాల్లో చెప్తామా ఏంటా అని ఆలోచనలో ఉండి చెప్పలేకపోతాం. కానీ వీళ్ళందరూ ఒక స్టెప్ ముందు తీసుకుని ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ కార్యక్రమం ఇలా జరిపారంటే నిజంగా చాలా గొప్ప విషయం. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ ఉండి ఆ టైంకి ఏదో అడిగారు కదా నువ్వు పనులు ఇవ్వడం చేయడం కాదు, కానీ ఇక్కడ నుండి ఇంత కార్యక్రమం జరిపించి అన్ని ఈవెంట్ జరిపించడం చాలా కష్టం. అది ఎందుకంటే నాకు తెలుసు, నేను ఈవెంట్లో ఉంటాను కూడా నాకు తెలుసు గ్రౌండ్ వర్క్ అని. ఈ కార్యక్రమం నేను చాలా చేసినందుకు మన వాళ్ళకి మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఏంటంటే మన సేవా సంస్థ, మన సేవ అనేది పెట్టింది మన అనే అనుకోవడం కోసం. చాలా రకాలుగా పెట్టవచ్చు దానికి పేరు కూడా, కానీ మన సేవ అనేది పెట్టాలంటే ప్రతి ఒక్కరు మనది, మన సేవ ఉంది, మన కోసం మన వెనకాల మన వాళ్ళు ఉన్నారు అని పెట్టుకోవడం కోసం మన సేవా సంస్థ అని పేరు పెట్టాం. కాబట్టి మనలో ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏమి ఇబ్బంది పడకుండా మన వాళ్ళకి ఎవరికో ఒకరికి, మనకి అందరికీ ఎవరికి చెప్పాలన్నా మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తారు. సమస్య ఇబ్బంది ఉంటే చెప్తే మన వాళ్ళు దాన్ని తీసుకుని దానికి తగిన సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. ఇది కూడా మన గురువుల నుంచి నేర్చుకున్నది. మన టీచర్స్ మేడం గారు, నిత్య మాస్టర్ గారు చిన్నప్పుడు చాలామందికి బుక్స్ లేకపోయినా ఫీజులు లేకపోయినా ఆయన ఎంతో బుక్స్ కొని ఫీజులు కట్టి చాలామంది చదివించారు. అది మన అందరం చూసి వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకుని టీచర్స్గా చెప్తున్నారు. టీచర్స్ కూడా అప్పుడు వాలంటరీగా వచ్చేసారు. అది కూడా సేవ, ఆ సేవను బట్టి కూడా మనం కూడా ఏదైనా చేయాలనుకున్నాం. కాబట్టి మనం అందరం టీచింగ్ చేయలేం కాబట్టి మనకు అవకాశం ఉన్న సేవ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ సేవ మన సేవని పెట్టి చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఏం సమస్యలు ఉన్నా మనలో ఎవరో ఒకరు చెప్పండి, వాళ్ళు మిగతా వాళ్ళే చెప్పండి. దాంతో ఆ సమస్య కొంచెం పరిష్కారం ఏంటనేది మనందరం డిసైడ్ చేసుకుని చేయొచ్చు. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ ఇంక నేను లాగ్ అయిపోతుంది. అందరికీ ఇంకా బోర్ కూడా ఏముంటుంది కానీ ఇంకా ఆపేస్తున్నాను ఇక్కడ. ఇంకెవరన్నా మన పీడీ ఆంజనేయులు వచ్చి మాట్లాడతాడంట. ఓకే, థ్యాంక్ యూ. పట్టలేవో నాకెళ్ళి ఎవరు పట్టినా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
for every person on the occasion of this event. Thank you. వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవై